హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ మౌనిక. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండకు ఇచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చంద్రబాబుకి సాగర ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనకు స్ఫూర్తిదాయక నాయకుడని అన్న అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు. వినుకొండ అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా అన్నారు. అలాగే వినుకొండకు సంబంధించిన పలు స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ మాటల్లో పూర్తి వివరాలు విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు నవ్యాంధ్ర సృష్టికర్త విజన్ 2047 స్వర్ణాంధ్ర సారథి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన వినుకొండ గడ్డ మీద అడుగు పెట్టడం మనందరి అదృష్టం. ఓసారి కళతాళధ్వనులతో గట్టిగా వారికి స్వాగతం చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు రవికుమార్ గారు, అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే పట్టాభిరామ్ గారికి, అలాగే మన ఐఏఎస్ ఆఫీసర్లకు, స్వచ్ఛాంధ్ర మరి స్టేట్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన వినుకొండ సీతమ్మ జాడని శ్రీరామచంద్రుడికి జటాయు పక్షి తెలియజేసినటువంటి సీత వార్తని విన్న కొండ శ్రీరాముడు. అందువల్లనే విన్నకొండ కాస్త వినుకొండగా ఈరోజు మనందరం ప్రసిద్ధి చెందింది. అలాగే ఇలాంటి వినుకొండ గతంలో 2015లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈరోజు వారు ఇక్కడ రావడం మనందరికీ ఎంతో సంతోషకరం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళడానికి. అలాగే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, అవమానాలను భరించారు, ధైర్యంతో సమాధానం చెప్పారు. పోరాటానికి దేశంలోనే ఒక స్ఫూర్తి నింపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం నిలబడ్డారు, అధికారంలో ఉన్న రాత్రి మగళ్ళు ప్రజల కోసమే పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు. వారే నాకు ఆదర్శం. 1990లో ఒక టాటా కంపెనీలో ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా నా జీవితాన్ని స్టార్ట్ చేశా. ఒక రైతు కుటుంబంలో, ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి నేను ఈరోజు శాసనసభ్యుడు అయ్యానంటే దానికి కారణం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. టాటా కంపెనీలో పనిచేసిన నేను ఆ అనుబంధంతో 1996లో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత 98లో శివశక్తి ఫౌండేషన్ స్థాపించి పిల్లలకి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించడం, ఇలా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను నేను. 1998, 99లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నది ముఖ్యం కాదు, మీరు మీ గ్రామానికి, మీ ప్రాంతం అభివృద్ధికి మీరేం చేశారనేది ముఖ్యం. అందువల్ల యువ పారిశ్రామికవేత్తలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం, శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా జన్మభూమి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజీ 100 ఎకరాల స్థలం ఉంది. అందుకోసం ఒక చక్కగా వెటర్నరీ కాలేజీ ఇమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. సార్, మాకు ఇక్కడ పశు సంపద చాలా ఎక్కువ సార్, గేదెలు మేకలు చాలా ఎక్కువ సార్. మాకు ఈ వినుకొండలో, పల్నాడు జిల్లాలోనే పశు సంపద ఎక్కువ సార్. వెటర్నరీ కాలేజీకి ఒక 100 ఎకరాల స్థలం ఉంది సార్. అంచెలంచెలుగా
దాన్ని వెటనరీ కాలేజ్ శాంక్షన్ చేయమని తమను అడుగుతున్నాం సార్. మాకు ఇక్కడ సిమెంట్ స్టోన్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. ఒక పొలాలు మాత్రం ఉన్నాయి, బోరు బావులు ఉన్నాయి. మాకు హార్టికల్చర్ హబ్గా పూర్ణోదయ స్కీమ్లో మన వినుకొండని పల్నాడు జిల్లాని పెట్టాలని తమను ప్రార్థిస్తున్నాం సార్. మాకు ఆర్థిక వనరులకు వేరే మార్గం లేదు సార్. వరి పండిస్తే ఆదాయం లేదు సార్. మాకు వరి పండించిన రైతులకు తక్కువ ఆదాయం వస్తుంది. అందుకోసం తమరు హార్టికల్చర్ పూర్ణోదయ స్కీమ్ కింద మా వినుకొండని పల్నాడు జిల్లాని పెడితే మీరు అక్కడ అనంతపురంలో తీర్చిదిద్దినట్టు అక్కడ రక్తం బారిన కాడ నీళ్లు ఇచ్చారు, నీళ్లు లేని కాడ ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించి ఈరోజు ఆర్థిక అభివృద్ధిలో అనంతపురం రాయలసీమ ముందుంది సార్. మేము వెనకబడి ఉన్నాం. వెనుకబడినటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. హార్టికల్చర్ పంటలు పండించే అవకాశం మాకు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఆ స్కీము మాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. అలాగే వెటర్నరీ కాలేజీకి 100 ఎకరాల స్థలం ఉంది సార్. వెటర్నరీ కాలేజీకి వినుకొండ టౌన్కి దగ్గరలో దాన్ని వెటర్నరీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఏదైనా పరిశ్రమలు మ్యాన్ పవర్ ఓరియంటెడ్ లేబర్ ఎక్కువగా పనిచేసేటువంటి పరిశ్రమ ఏదైనా తీసుకొస్తే శివశక్తి కంపెనీ ద్వారా మేము కూడా కొంత కంట్రిబ్యూషన్ ఇస్తాం సార్. మాకు వేల మంది పనిచేయడానికి ఏదైనా పరిశ్రమలు ఒకటి అవకాశం కల్పించాల్సిందిగా తమని కోరుతున్నాం సార్. అలాగే చివరిగా ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే తమని చిరస్థాయిగా మమ్మల్ని మీకు రుణపడి ఉంటాం సార్. జన్మభూమి రుణం తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన నేను మీ సహకారంతో పల్లెటూరులో ప్రతి 2000 సిమెంట్ రోడ్లు వేసాం సార్ 2014-19లో. అలాగే ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చి 1000 మందికి మరుగుదొడ్లు ఇచ్చాం సార్. మీ స్ఫూర్తితో అభివృద్ధి చేశాం సార్. టౌన్లో ఆంజనేయులు ఏం చేయలేదని అంటున్నారు సార్. గత ప్రభుత్వం ఏం చేయలేకపోయారు సార్. మీ సహకారంతో ఇక్కడ ప్రజలు 2వ సారి గెలిచారు, 3వ సారి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు లేరు సార్. వీరందరూ ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ఇక్కడ మొదటిసారి 3వ సారి నన్ను గెలిపించారు సార్. మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను సార్. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఇక్కడ మీరు మీ తోడ్పాటునివ్వాలి, మీ ఆశీస్సులు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ అభివృద్ధిలో మీరు ముందు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్.